ఒకప్పుడు బెంగాల్ అనేటటువంటిది పారిశ్రామిక రాష్ట్రం. ఆసియాలోనే నంబర్ 1, ఇండియాలోనే నంబర్ 1 స్వతంత్రం వచ్చాక. కమ్యూనిస్టుల యూనియన్‌లు చేసిన నాశనం తర్వాతనే అక్కడ మార్పు ప్రారంభమైంది. చివరికి కమ్యూనిస్టులు మళ్ళీ పారిశ్రామిక ప్రగతి తెద్దామని ప్రయత్నించిన అప్పుడొచ్చి మమతా బెనర్జీ నాశనం చేసింది. దానికి సాక్ష్యాలు ఇప్పుడు మరొకసారి చర్చకొచ్చినాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీ మహువా మొయిత్రీ లాంటి వాళ్ళ అబ్బాయి అసలెప్పుడు పరిశ్రమలకు నగరం కాదు కలకత్తా అని చెప్పినటువంటి వేళ 1960లో దేశంలోనే 20% పారిశ్రామిక ఉత్పత్తులు చేసినటువంటి రాష్ట్రం బెంగాల్. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి కేవలం 5% పడిపోయింది. వెస్ట్ బెంగాల్‌లో 2000 నుంచి 3000 ఎకరాల ల్యాండ్ ఏదైతే జేఎస్‌డబ్ల్యూకి సంబంధించి అంటే వాస్తవంగా మ్యానుఫ్యాక్చరింగ్‌కి 2000 నుంచి 3000 ఎకరాలు ఉన్నదాన్ని మొత్తం నాశనం చేసి లాక్కున్నారు. అట్లాగే జేఎస్‌డబ్ల్యూ జిందాల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉందో 4300 ఎకరాల ల్యాండ్ ఉంది సల్బోనీలో కొనుక్కుంది సొంతగా. అయితే ఆ భూమి ఏది ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి కొనుక్కుంది. దాన్ని లాక్కున్నారు కొంత అటు పక్కన కమ్యూనిస్టుల ప్రభుత్వం, ఆ తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం. ఆ ఇండస్ట్రీని ఆడుకున్నారు, ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే పాన్గర్ ఇండస్ట్రియల్ ఏరియాలో వచ్చేటప్పటికి 2000 ఎకరాలు ఇట్లాగే ఇన్వెస్టర్లు ముందుకొచ్చి ఆ తర్వాత వీళ్ళ బెదిరింపులు ఎవరో అటు కమ్యూనిస్టులు వస్తేనేమో యూనియన్ల పేరుతో చివరికి ఆడికి లాభం కంటే గోపం చేస్తారు. మమతా బెనర్జీనేమో డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటుంది. తన మనుషులకి అందులో పని చేయకుండా ఆ జీతాలు ఇవ్వమని చెప్తుంది అనమాట. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలతో నాశనమైంది ఆ రాష్ట్రం. మన రాష్ట్రంలో ఈ మధ్యన అట్లాంటి బిగినైనాయి.